అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణ భవన్ కు తరలించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తా ఉంది. బయట ప్రశ్నిస్తేనేమో అక్రమ కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే కనీసం మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కడము, సస్పెండ్ చేస్తా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. నేను 22 ఏళ్లు శాసనసభలో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మేము చూడలేదు. సభలో ప్రతిష్టంభన ఏర్పడితే అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకుంటారు, అన్ని పక్షాలను పిలిచి స్పీకర్ గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏ పక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా కేవలం 4 కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ను, సభలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, సిపిఐ పార్టీ ఉంది. మా అభిప్రాయాలు తీసుకున్నారా? కనీసం మమ్మల్ని అడిగారా? జగదీష్ రెడ్డి గారు ఎక్కడా ఏకవచనం వాడలేదు. ఏకవచనం వాడకుండా వాడినట్టు తప్పుడు ఆరోపణ పెట్టి ఏకపక్షంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కారు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణ భవన్ కు తరలించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ నాడికి తెలుసుకుందాం. నరేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ సహా ఇతర మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలించారు. ఈ రోజు అసెంబ్లీలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో సస్పెన్షన్ అక్రమం అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ఇందులో భాగంగానే దాదాపు గంటన్నర పాటు ఇక్కడ నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుమతి లేదంటూ కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా భీష్మించుకుని కూర్చున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక తెలంగాణ భవన్ కు తరలించారు. ఇక రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనకు కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. జగదీష్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు సిద్ధమవుతుంది. ఇంకొక వైపు ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో ఉంది. రేపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇందులో భాగంగానే జగదీష్ రెడ్డి అరెస్ట్ చేశారనేది, సస్పెండ్ చేశారనేది వీళ్ళు చెప్తున్న మాట. ఇందులో భాగంగా రేపు
కేసీఆర్ తో సమావేశం తర్వాత ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు అవ్వాలా వద్దా అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కేటీఆర్ స్వయంగా ఏబిఎంతో చెప్పారు. ఇంకొక వైపు జగదీష్ రెడ్డి అనని మాటలను అనినట్టుగా చిత్రీకరించి కావాలనే వాంటెడ్ గా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారనేది కేటీఆర్ చేసిన ఆరోపణ. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఉంది. ఈ హామీలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో తాము లేవనెత్తడానికి సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం భయపడి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఇందులో భాగంగానే ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ సభ బయట కావచ్చు, సభ లోపల కావచ్చు, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం అనేది మీరు చెప్తున్నమాట. ఇంకొక వైపు ఈ రోజు అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ ను పదే కలిసి ఆ సభను ప్రారంభించాలని కోరినప్పటికీ కూడా 2.5 గంటల పాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాతే ఆయన ఆదేశానుసారమే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము, ప్రజల్లో ఉంచుతామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఏదైతే ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు ఇచ్చడం జరిగింది. మొత్తానికైతే జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనేది మాత్రం రేపు కేసీఆర్ తో సమావేశం తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.